ఎస్టిమేషన్ చూద్దాం. అసలు పారామీటర్స్ ఏంటిది ఎన్ఎల్పి మోడల్స్లో పారామీటర్స్ అనేది ఈ వాల్యూస్ దట్ ద మోడల్ యూజెస్ టు మేక్ డిసిషన్స్ చేయడానికి ఏవైతే వాల్యూస్ యూజ్ చేస్తారో ఎన్ఎల్పి మోడల్స్ ఆ వాల్యూస్ని పారామీటర్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక లాంగ్వేజ్ మోడల్ తీసుకున్నాం, అలా పారామీటర్స్ ఏమేమి ఉంటాయి, లైక్ ప్రాబబిలిటీ that represent how likely one word is to follow another word. Probability అనేది ఒక పారామీటర్ లాంగ్వేజ్ మోడల్. ఆ ప్రాబబిలిటీ పరంగానే నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేస్తుంది, ఇంకొక వర్డ్ తర్వాత ఏం వర్డ్ రావాలని బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ పనిచేస్తుంది. సీక్వెన్స్ కూడా ప్రాబబిలిటీ పరంగానే కదా, ఒక వర్డ్ దాని తర్వాత ఏ వర్డ్ రావాలని. సో అసలు ప్రాబబిలిటీ ఎస్టిమేషన్ అంటే ఏంటిది, పారామీటర్ ఎస్టిమేషన్ అంటే ఏంటిది? ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ ద బెస్ట్ వాల్యూస్ ఫర్ ద పారామీటర్స్ of the model so that it can accurately perform tasks like understanding, generating and transform. అంటే ఏంటిది, మనము బెస్ట్ ప్యాటర్న్ వాల్యూస్ని ఇస్తున్నాం, బెస్ట్ పారామీటర్స్ని తీసుకుంటున్నాం. సో దట్ ఎంత మంచి బెస్ట్ పారామీటర్స్ ఉంటే అంత మంచిగా మోడల్ టాస్క్ పర్ఫామ్ చేస్తారు. లైక్ దాని టెక్స్ట్ని అర్థం చేసుకోవడానికి కానీ, టెక్స్ట్ జనరేట్ చేయడం, ట్రాన్స్లేటింగ్ టెక్స్ట్ కానీ, మిషన్ ట్రాన్స్లేషన్ చేయాలి మళ్ళీ. సో ఎంత మంచి పారామీటర్స్ ఉంటే అంత మంచి బెస్ట్ పారామీటర్స్, ఎంత బెస్ట్ వాల్యూస్ ఇస్తే మోడల్ అంటే అక్యురేట్గా పనిచేస్తుంది ఇలాంటి టాస్క్స్లో. సో ఏంటి మన ఇంపార్టెన్స్ ఆఫ్ పారామీటర్స్ వచ్చేసరికి, ద అక్యురసీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎన్ఎల్పి మోడల్ డిపెండ్స్ ఆన్ హౌ వెల్ ద పారామీటర్స్ ఆర్ సెట్. సో పారామీటర్స్ ఎంత బాగుంటే అక్కడ అక్యురసీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎన్ఎల్పి మోడల్ అంత బాగుంటుంది అనమాట. ఎందుకంటే వీటిపైనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దాని అక్యురసీ అండ్ ఎఫిషియన్సీ. So, good parameter estimation ensure that the model can understand and generate human-like tests. సో ఎంత మంచి వాళ్ళు గుడ్ పారామీటర్ ఎస్టిమేషన్ చేసినాక మనము, సో అది ఆ మోడల్ మంచి మనుషులకి మనం ఎట్లా మాట్లాడుకుంటున్నాం, ఎట్లా అర్థం చేసుకుంటున్నాం టెక్స్ట్ని, లాంగ్వేజ్ని, సో అంత మనుషులకి జనరేట్ చేస్తుంది, మనుషులకి అర్థం చేసుకుంటారు టెక్స్ట్ని. సో అంత మంచి కావాలి అట్లా మనుషులకి వేయాలంటే ఏం చేయాలి, గుడ్ పారామీటర్ ఎస్టిమేషన్ అనేది మనం చేయాలి. సో దీని వర్కింగ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ డేటాని తీసుకుంటారు, లైక్ బుక్స్ని, ఆర్టికల్స్ని, వెబ్ పేజెస్ని. ఈ డాటా మోడల్కి వెళ్ళిపోతుంది లాంగ్వేజ్ పార్ట్నర్స్ని నేర్చుకోవడానికి. తర్వాత ఏ టైప్ బిగ్ డేటా తీసుకుంటాం కదా, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఫ్రమ్ బుక్స్, ఆర్టికల్స్, దీని నుంచి ఆ ప్యాటర్న్స్ని నేర్చుకునే, లాంగ్వేజ్ ప్యాటర్న్స్ని నేర్చుకునే మోడల్. తర్వాత ఈ మోడల్ ఈ టెక్స్ట్ ఈ డేటాను యూజ్ చేసి నేర్చుకున్నాక ఆ ట్రైనింగ్ జరిగేటప్పుడు ఆ పారామీటర్స్ని అడ్జస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ప్యాటర్న్స్ ఇట్ ఫైన్స్ ఇన్ అన్నారు. సో ఏ టైప్ డేటాలో ఫైన్ చేసే ప్యాటర్న్స్ ఉంటాయి కదా, దాని ప్రకారంగా దాని పారామీటర్స్ అనేది మోడల్ లోపల అడ్జస్ట్ చేసుకుంటుంది. సో ఈ మోడల్ ఇదే రిపీటెడ్గా చేస్తూ ఉంటుంది, ఆ పారామీటర్స్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది ఎర్రర్ని మినిమైజ్ చేయడానికి. ఈ ప్రాసెస్ ఆఫ్టెన్గా గైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంటే ఎర్రర్స్ని మినిమైజ్ చేసుకుంటా, లాంగ్వేజ్ని పారామీటర్స్ చేంజ్ చేసుకుంటా, లాంగ్వేజ్ ప్యాటర్న్స్ని ఫైన్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా చూసుకోవాలి కదా, ఏదో ఒక ఆల్గరిథం ఉండాలి కదా. సో రెండు టెక్నిక్స్ ఉంటాయి, ఒకటి మ్యాక్సిమం లైక్లీహుడ్, ఇంకోటి బేసియన్స్ మెథడ్. ఈ రెండు మెథడ్స్తోనే ఆ ప్రాసెస్ అంతా గైడ్ అవుతుంది అనమాట. సో మోడల్ పర్ఫార్మెన్స్ ఈస్ ఎవాల్యుయేటెడ్ ఆన్ సపరేట్ సెట్ ఆఫ్ డేటా నాట్ యూజ్డ్ డ్యూరింగ్. సో ట్రైనింగ్ డేటాతో కాక కొత్త డేటాతో మోడల్ అక్యురసీ అనేది చెక్ చేస్తారు. దీనివల్ల మోడల్ ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తున్నా అర్థమవుతుంది కొత్త డేటా పైన, విచ్ ఇస్ అన్సీన్ డేటా పైన. ఈ రెండు చెప్పినాం కదా, మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేషన్, బేస్ మెథడ్స్ యూజ్ చేసి ఆ ప్రాసెస్ని, ఈ టెక్నిక్స్ యూజ్ చేసి ఆ ప్రాసెస్ని గైడ్ చేస్తారు. ఫస్ట్ మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేషన్లో ఏం చేస్తుంది, ఇప్పుడు లైక్ వెదర్ ప్రిడిక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేషన్. అది మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేషన్ అబౌట్ ద finding the parameter values that make the observed data mostly likely. సో అబ్జర్వ్డ్ డేటా ఊకే రావాలి. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎన్ఎల్పి, ఎన్ఎల్పి పరంగా ఆలోచిస్తే ఎట్లుంటుందంటే, ఫైండింగ్ ద ప్రాబిలిటీస్ ఆఫ్ వర్డ్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్ దట్ ఆర్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్ ద టెక్స్ట్ డేటా. సో ఇది ఏం చేస్తుంది, ప్రాబిలిటీ ఆఫ్ వర్డ్స్ని కానీ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ని ఫైన్ చేస్తుంది. ఎలాంటి వర్డ్స్ని ఫైన్ చేస్తుంది, ఎలాంటి సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ని ఫైన్ చేస్తుంది అంటే, మనం ఇచ్చిన ప్రాంప్ట్ కానీ మనకి బెస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏ వర్డ్స్ ప్రాబిలిటీస్ ఎక్కువ ఉంటాయో, ఏ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుందో వాటిని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఎట్లా పనిచేస్తుంది అంటే, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని, టెక్స్ట్ డేటాని గ్యాదర్ చేస్తారు. తర్వాత డిఫరెంట్ వర్డ్స్ని కౌంట్ చేస్తారు, డిఫరెంట్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ని
కౌంట్ చేస్తుంది, ఏదైతే డేటాలో అపేర్ అవుతుందో. తర్వాత ఈ కౌంట్ ఏదైతే ఉంటుందో ఈ కౌంట్ని యూజ్ చేసి ప్రాబిలిటీ ఆఫ్ వర్డ్స్ని ఎస్టిమేట్ చేస్తుంది. సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ని ప్రాబిలిటీ ఆఫ్ వర్డ్స్ని సీక్వెన్స్ అండ్ వర్డ్స్ ప్రాబిలిటీని ఎస్టిమేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబిలిటీ ఆఫ్ వర్డ్ ఈస్ డబ్ల్యూ అని అనుకో గివెన్ ఏ ప్రీవియస్ వర్డ్ని డబ్ల్యూ ప్రీవియస్ అని అంటారు. ఇట్స్ ఎక్స్పెక్టెడ్ యాజ్ ఈ ఫామ్లో ఉంటుంది. పీ ఆఫ్ డబ్ల్యూ బై ఈ ప్రజెంట్ వర్డ్, ఈ ప్రీవియస్ వర్డ్, కరెంట్ వర్డ్, ఇది ప్రీవియస్ వర్డ్ అనుకున్నాం. సో కౌంట్ పెట్టేసి ప్రీవియస్ వర్డ్ బై ప్రీవియస్ వర్డ్ ఉంటుంది. సో ఇక్కడ కౌంట్ డబ్ల్యూ ప్రీవియస్ డబ్ల్యూ అంటే ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ డబ్ల్యూ ఫాలోస్ డబ్ల్యూ ప్రీవియస్ అంటే ఎన్నిసార్లు ఫాలో అయింది ఈ వర్డ్ ప్రీవియస్ వర్డ్తో అనేసి ఇది చెప్తుంది. డబ్ల్యూ ప్రీవియస్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు ఆ ప్రీవియస్ వర్డ్ అనేది వచ్చింది అనేది దానికట. ఇక బేస్ ఎస్టిమేషన్ అనేది ఇంకొక టెక్నిక్ ఆ ప్రాసెస్ని గైడ్ చేయడానికి. ఇది ప్రాబిలిటీని అప్డేట్ చేస్తూ ఉంటుంది. అయితే అప్డేటింగ్ ప్రాబిలిటీ ఎస్టిమేట్స్ బేస్డ్ ఆన్ బోత్ ప్రయర్ నాలెడ్జ్. సో దానికి ఉన్న ప్రయర్ నాలెడ్జ్ పైన కొత్త డేటా పైన ఆ ప్రాబిలిటీ ఎస్టిమేషన్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ ఇన్కాంప్లెక్స్ ప్రయర్ డిస్ట్రిబ్యూషన్ దట్ రిప్రజెంట్ యువర్ ఇనిషియల్ బిలీఫ్స్ బిఫోర్ సీయింగ్ ద డేటా. ఎట్లా పనిచేస్తుంది అంటే ప్రయర్ డిస్ట్రిబ్యూషన్తో స్టార్ట్ అవుతుంది. రిప్రజెంట్ యువర్ ఇనిషియల్ బిలీవ్స్ అబౌట్ ది పారామీటర్స్. సో ఇనిషియల్ బిలీవ్ మనం ఏదైతే ఉంటాయో దాంతో స్టార్ట్ అవుతుంది. ఈ టెక్స్ట్ని గ్యాదర్ చేస్తుంది. బేస్ థీరమ్ అని ఒకటి ఉంటుంది, అది యూజ్ చేసి ప్రయర్ డిస్ట్రిబ్యూషన్ని అప్డేట్ చేస్తుంది అయితే అబ్జర్వ్ డేటాతో టు గెట్ ద పొసిస్టర్ డిస్ట్రిబ్యూషన్. ఈ ఏటే పొసిస్టర్ డిస్ట్రిబ్యూషన్ రిప్రజెంట్ యువర్ అప్డేటెడ్ బిలీవ్స్ అనమాట. ఎయిట్ అప్డేటెడ్ బిలీవ్స్ని రిప్రజెంట్ చేయడం మనకు వస్తుంది ఆఫ్టర్ సీయింగ్ ద డేటా. ఇప్పుడు పీ ఆఫ్ టీటా బై డేటా, పీ డేటా బై టీటా, పీ టీటా బై డేటా. ఇక్కడ టీటా రిప్రజెంట్ ఏంటిది పారామీటర్స్ అనమాట, లైక్ వర్డ్ ప్రాబిలిటీస్. ఇక్కడ టీటా బై డేటా అంటే ఇదే మన పొసిస్టర్ డిస్ట్రిబ్యూషన్ అప్డేటెడ్ బిలీవ్స్ అనమాట. డేటా బై టీటా అంటే మన లైక్లీవుడ్, హౌ లైక్లీ ద డేటా ఈస్ గివెన్ ద పారామీటర్స్. పీ టీటా ఈజ్ అ ప్రయర్ డిస్ట్రిబ్యూషన్ ఇనిషియల్ బిలీవ్స్. పీ డేటా అనేది నార్మలైజింగ్ కాన్స్టెంట్ టు ఎస్యూర్ దట్ ద ప్రాస్టెడ్ ఈజ్ వ్యాలిడ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్.